నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుప్పంలో ఆర్టీసీ బస్సులు ప్రారంభించిన రాంప్రసాద్ రెడ్డి. బస్టాండ్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామన్న మంత్రి. తమిళనాడు ఎంపీ తెలుగులో ప్రమాణంపై తులసిరెడ్డి హర్షం. జీవో 85ని చంద్రబాబు రద్దు చేయాలన్న కాంగ్రెస్ నాయకుడు. బోనాలకు ప్రభుత్వం 20 కోట్లు మంజూరు చేసిందన్న గణేష్. గత సర్కార్ కేవలం 15 కోట్లు ఇచ్చిందన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే. నీట్ ప్రశ్నపత్రం లీక్పై ఖమ్మంలో విద్యార్థుల నిరసన. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్. ఎల్లారెడ్డిలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీ. మత్తు పదార్థాల జోలికి విద్యార్థులు వెళ్లొద్దని పోలీసుల సూచన. తిరుపతిలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం. డ్రగ్స్ లేని సమాజం సంక్షేమానికి సంకేతమన్న జేసీ ధ్యాన్ చంద్ర. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆర్టీసీ బస్సులను రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. కుప్పం బస్టాండ్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామని, 5 కొత్త బస్సులను ప్రారంభిస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు రావడంతో సుమారు 30 బస్సులు కుప్పం డిపోకు వచ్చాయని, 5 బస్సులను ఒకేసారి ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. జగన్ మాటలు ప్రజలు వినే పరిస్థితుల్లో లేరని, శాఖల్లో ఏదైనా అవినీతి జరిగితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏదంటే ఏపీఎస్ఆర్టీసీ అలాంటి సంస్థను కొన్ని చేతగాని ప్రభుత్వాలు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులమైతేనే, అలాగే అక్కడున్న ఆస్తులపైన అయితేనే కక్ష కట్టి ఏ విధంగా చేసే మీ అందరికీ తెలుసు. ఈరోజు మేము మీ ముందరికి వైట్ పేపర్గా వస్తున్నాం. రాబోయే కాలంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే సంస్థ బాగుపడుతుందో, ప్రయాణికునికి భద్రతాపరంగా గమ్యస్థలానికి చేరే విధంగా అన్ని బస్సులు ఫిట్మెంట్ ఉంటేనే రోడ్డుపైకి వచ్చే విధంగా అయితే చర్యలు తీసుకుంటాం. గత 5 సంవత్సరాల్లో కేవలం ఆర్టీసీనే కాకుండా గత 5 సంవత్సరాల్లో ఏవైతే అక్రమాలు జరిగినాయో అవన్నీ వెలికితీసి మళ్ళా రాబోయే కాలంలో గవర్నమెంట్కి సంబంధించిన ఆశలు ఏవైతే అవి ఉన్నాయో వెనక్కి తెచ్చుకునే దానికైతే ప్రయత్నాలు అయితే జరుగుతాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు, గత 9 సంవత్సరాల నుంచి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి అనేవాడు కర్ణాటకకు పోలేదు, బెంగళూరుకు పోలేదు. జగన్మోహన్ రెడ్డి మాట వినే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేదు. అవినీతి జరిగిన స్పోర్ట్స్ అనుకోండి, ఏపీఎస్ఆర్టీసీ అనుకోండి, మైన్స్ అనుకోండి, శాండ్ అనుకోండి, వైన్ అనుకోండి, అన్ని దానిలపై రాబోయే కాలంలో తప్పులు జరిగింటే చర్యలు తీసుకునేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తమిళనాడులోని కృష్ణగిరి ఎంపీ గోపీనాథ్ లోక్సభలో అచ్చంగా తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రులు, పలువురు ఎంపీలు తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేయడం అభినందనీయమన్నారు. ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేసి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతూ జగన్ సర్కార్ జీవో 85 జారీ చేసిందని గుర్తు చేశారు. ఈ జీవో తెలుగు భాష ఉనికికే ప్రమాదకరమని అన్నారు తులసిరెడ్డి. చంద్రబాబు ప్రభుత్వం జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లలో ప్రాథమిక విద్యను తెలుగు మాధ్యమంలోనే బోధించేలా ప్రభుత్వం నిర్ణయించాలన్నారు. రాష్ట్రంలో కృష్ణగిరి లోక్సభ నియోజకవర్గం నుండి ఇటీవల జరిగిన ఎన్నికల్లో శ్రీ కె గోపీనాథ్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. ఆయన తెలుగువాడు. నిన్న లోక్సభలో గోపీనాథ్ గారు అచ్చమైన తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇది చాలా అభినందనీయం, చాలా హర్షణీయం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువాడికి ఇది గర్వకారణం. గోపీనాథ్ గారు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం. అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు, అనేక మంది ఎంపీలు కూడా ఇటీవల లోక్సభలో అచ్చ తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇది కూడా చాలా అభినందనీయం, హర్షణీయం. తమిళనాడు రాష్ట్రంలో గత ప్రభుత్వం బోనాల ఉత్సవాలకు 15 కోట్ల రూపాయలు మాత్రమే మంజూరు చేసిందని ఎమ్మెల్యే గణేష్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 34% పెంచి 20 కోట్ల రూపాయల నిధులు బోనాల పండుగ ఉత్సవాలకు నిధులు మంజూరు చేశాయన్నారు. కంటోన్మెంట్ పరిధిలో ఉన్న అన్ని ఆలయాల కమిటీ వారు పికెట్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో
దరఖాస్తు చేసుకుంటే బోనాల పండుగ సందర్భంగా ఆలయాలన్నిటికీ నిధులు మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. రానున్న రోజుల్లో బోనాల పండుగలు జరుగుతాయి కావున మీరందరూ ఈ గుళ్ళ వారికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్న కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీల గుళ్ళకు వారందరూ వచ్చి మాకు అప్లికేషన్స్ ఇస్తే వాళ్ళకి అమౌంట్ తీసుకొచ్చే విధంగా నేను కృషి చేస్తానని మీ అందరికి తెలుపుతున్నాను. కావున మీరు మా పికెట్ ఆఫీస్లో మీకు టెంపుల్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మాకు ఇవ్వండి. మీకు కూడా లాస్ట్ టైం ఎంత ఇచ్చారని కూడా మీరు తెలిపిస్తే ఈసారి ఎక్కువ ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నాం. గతంలో 15 కోట్ల రూపాయలు బోనాల పండుగకు రిలీజ్ చేసేవాళ్ళు గవర్నమెంట్. ఈసారి మన గవర్నమెంట్ 34% పెంచి 20 కోట్ల రూపాయలు బడ్జెట్ శాంక్షన్ చేసి బోనాల పండుగకు. దాంట్లో మనం కూడా గతంలో మనకు కొంచెం కావాల్సినంత రాలే, ఈసారి ఖచ్చితంగా మనకు ఎక్కువ నిధులు ఇస్తాంటూ కృషి చేస్తానని కూడా మీకు మాట ఇస్తున్నాను. అందరూ కూడా మీరు సబ్మిట్ చేయాలని మా ఆఫీస్లో విజ్ఞప్తి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై కేంద్రం తీరుకు నిరసనగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఖమ్మం కొత్త బస్టాండ్ ఎదుట బైపాస్ రోడ్డుపై ప్రగతిశీల యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్రం విఫలమైందని, ప్రశ్నాపత్రం లీక్ అవడంలో మోదీ పాత్ర ఉందని వారు అన్నారు. ఈ విషయంపై పార్లమెంట్లో మోదీ మౌనాన్ని వారు తప్పుపట్టారు. మోదీ చేతిలో కీలుబొమ్మ సీబీఐకి దర్యాప్తు అప్పచెప్పడానికి ఖండించారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు నిరసనకారుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. సమస్య పైన పార్లమెంట్లో కనీసం ఇప్పటివరకు నరేంద్ర మోడీ స్పందించకపోవడం నిరసిస్తూ వెంటనే సుప్రీంకోర్టు జడ్జితోటి న్యాయ విచారణ జరిపించాలని చెప్పి ఈరోజు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ దహన కార్యక్రమాన్ని కనీసం పోలీసులు దీన్ని దిష్టిబొమ్మ దహనం చేయొద్దని చెప్పేసి దాన్ని భగ్నం చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఈరోజు ఇది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ కనీసం మీరు దిష్టిబొమ్మ దహనం చేసుకునే కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడానికి మీరు ఎందుకు అనుమతి ఇవ్వట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే ఈరోజు కేవలం మీరు దీన్ని సిబిఐకి అప్పచెప్పి ఈ నీటిని మీరు పక్కదారి పట్టించాలని చెప్పి కుట్ర చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ స్పందించకపోవడం ఇది అత్యంత బాధాకరం. కానీ నరేంద్ర మోడీ స్పందించకుండా ఇవాళ తన ఆఫీస్ కార్యాలయానికే పరిమితమైనటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాసినటువంటి నీట్ పరీక్ష కనీసం సక్రమైనటువంటి మార్గంలో నిర్వహించకుండా ఈ పరీక్ష బీహారు, గుజరాత్, తర్వాత హర్యానా రాష్ట్రంలో విపరీతంగా లీకేజ్ చేసి ఒక పేపర్ 30 లక్షల రూపాయల చొప్పున అమ్ముకున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ దేశంలో కనిపిస్తుంది. ఇవాళ ఎన్టీఏని పూర్తిగా రద్దు చేయాలి. నీటు సమస్య పైన మంత్రి సీతక్కపై నిరాధారంగా ఆరోపణలు చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎన్టీఎఫ్, ఇతర ఆదివాసీ సంఘాలు హెచ్చరించాయి. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా ఎంతో కాలంగా సీతక్క పనిచేస్తున్నారని ఎన్టీఎఫ్ అధ్యక్షులు ఉషాకిరణ్ తెలిపారు. రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకురాలిగా గిరిజన బిడ్డ సీతక్కపై సామాజిక మాధ్యమాల్లో నిరాధార ఆరోపణలు చేయిస్తున్న బీఆర్ఎస్కు భంగపాటు తప్పదని సంఘాలు వార్నింగ్ ఇచ్చాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో చేసిన అరాచకాలు, అప్రజాస్వామిక చర్యలు చేసిందని సంఘాలు ఆరోపించాయి. 2015లో ఇసుకపై జీవో సవరించిన విషయం బీఆర్ఎస్ నేతలు మర్చిపోయారన్నారు. సీతక్క మీద బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారం, నిరాధారణ ఆరోపణలు ఏవైతే సోషల్ మాధ్యమాలలో, సామాజిక మాధ్యమాలలో దుష్ప్రచారం చేస్తున్నారో వాటిని డిగ్రేడ్ చేస్తూ వెళ్ళాలి అనే ఒక కుట్ర పన్ని ప్రచారం ఏదైతుందో దాన్ని తిప్పికొడుతున్నామని తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మీద మరియు సీతక్క పిఏ ఎప్పుడో పని మానేసిన పిఏతో ఇసుక అక్రమ దందా చేస్తుందని పెట్టడం ఎంతవరకు సబబు? ఓడినా ఇంకా బుద్ధి రాలేదు. సీతక్క మీద ఇలాంటి దుష్ప్రచారం చేసిన వారి మీద మేము పరువు నష్టం దావా వేస్తామని ఇందుముఖంగా తెలియజేస్తున్నాం. మంత్రి నిజామాబాద్ జిల్లాలోని ప్రైవేటు స్కూళ్లలో ఇష్టానుసారం ఫీజులు పెంచేశారని ఐక్య విద్యార్థి సంఘాల సమావేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని ఐక్య విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, బూట్లు, టై, ఇతర వస్తువులను అధిక ధరలకు పాఠశాలల్లోనూ విక్రయించడాన్ని సంఘాల నేతలు తప్పుపట్టారు. విద్యా హక్కు చట్టాన్ని ప్రైవేట్ స్కూళ్లు నీరుగారుస్తున్నాయని అన్నారు. నిజామాబాద్లో జరిగిన ఐక్య విద్యార్థి సంఘాల సమావేశంలో విద్యార్థి నాయకులు మాట్లాడారు.
విద్యాశాఖ అధికారులు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థల్లో పాఠ్య పుస్తకాలు విచ్చలవిడిగా అమ్ముతూ ఉన్నారు. లాభార్జన ధ్యేయంగానే ఈ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఈరోజు వాళ్ళ లాభార్జన ధ్యేయంగానే ఈరోజు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి వాటిపైన చర్యలు తీసుకోవాలని డిఓ ఎంఈఓలకు ఎన్నిసార్లు విన్నవించినా కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి రేపటి నుంచి జరగబోయే ఆందోళన కార్యక్రమాలకు డిఓలు ఎంఈఓలే బాధ్యత, అధికారులే బాధ్యత వహించాలి. ఎందుకంటే ఒక్కొక్క క్లాస్ సంబంధించి ఒక బుక్ సెట్ సంబంధించి 6,000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. ఈ ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి అనేక ఉద్యమాలు చేసినప్పటికీ ఇప్పటికి కూడా అధికారులు చలనం లేదు. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వేలలో ఫీజులు వసూలు చేస్తూ యూనిఫామ్ అని, షూస్ అని, పుస్తకాలని, ముఖ్యంగా పుస్తకాల విషయంలో నిబంధనలకు వ్యతిరేకంగా 1,000, 6,000, 7,000 అనే విషయం తీసుకుంటూ తల్లిదండ్రుల నుంచి దోపిడీ చేస్తున్నారు. ఇకనైనా అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలి. అలాగే కనీస వసతులు లేవు స్కూళ్ళలో, అవన్నీ నీళ్ళకు వదిలేసి ఇప్పుడు పుస్తకాలు వ్యాపారం ఇది ఒక వ్యాపారంగా మారిపోయింది విద్యా వ్యవస్థ అనేది. దీని నుంచి పేద తల్లిదండ్రులను కాపాడాలని అధికారులు నియమ నిబంధనలు లేని స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని లేని ఏరియాల రాబోయే రోజులలో విద్యా సంఘాలుగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు విద్యార్థుల వ్యాస రచనలను పోలీస్ కమిషనరేట్ సోషల్ మీడియా అకౌంట్లో పెట్టుకుంటామని సిద్దిపేట సిపి అనురాధ తెలిపారు. ప్రతి స్కూల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రైవేటు పాఠశాలల యజమానులకు ఆమె సూచించారు. సిద్దిపేటలోని కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు నిర్వహించిన ర్యాలీని సిద్దిపేట అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంలో సిపి అనురాధ పాల్గొన్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు, టీచర్లు గమనించాలని సిపి తెలిపారు. డ్రగ్స్కి యువత దూరంగా ఉండాలని సిపి సూచించారు. కార్యక్రమంలో రాజేష్ గారు 2 నిమిషాలు పాట పాడాల్సిందిగా మనం చేస్తున్నాం. రాజేష్ గారు, కళాంజలి రాజేష్ గారు. తెలంగాణ ప్రభుత్వ సంకల్పం మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని వీటి వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉంటానని నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకము కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకి తెలియజేస్తారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉంటే కుటుంబం, దేశం కూడా అభివృద్ధి చెందుతుందని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా జగిత్యాలను మార్చేందుకు పోలీస్ శాఖ పట్టణాలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ చెప్పారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం ర్యాలీని జగిత్యాలలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ శాఖల సహకారంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ అవగాహన ర్యాలీ జరిగింది. విద్యార్థులు, యువతతో ప్రతిజ్ఞ చేయించిన అనంతరం అదనపు కలెక్టర్, ఎస్పీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఇంటర్నేషనల్ డే ఆన్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫిక్ మనం సెలబ్రేట్ చేస్తున్నాం. గవర్నమెంట్ నుంచి, తెలంగాణ గవర్నమెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఎఫర్ట్స్ ఈ స్టేట్కి డ్రగ్ ఫ్రీ చేయడానికి ఉంది. మనం జిల్లా తరఫు నుంచి పోలీస్ వాళ్ళు కూడా అన్ని ఎఫర్ట్స్ చేస్తున్నారు ఈ జిల్లాకి డ్రగ్ ఫ్రీగా చేయాలి. మనం డిమాండ్ సైడ్, సప్లై సైడ్ అన్ని రకంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా అవేర్నెస్ గురించి కూడా మనం అన్ని స్కూల్, కాలేజెస్, యూత్ పిల్లలు వాళ్ళకి కూడా మాట్లాడుతున్నాం. యువత వాటికి ఎడిక్ట్ అయిపోయి వాళ్ళ జీవన శైలి, వాళ్ళ పేరెంట్స్కి సొసైటీలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా కొన్ని ఇష్యూస్లో, క్రైమ్స్లో కానీ వీటిల్లో పార్టిసిపేట్ చేయడం చాలా దురదృష్టకరము. మరి మన భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దీన్ని సమూలంగా ఒకటి వేలతో ప్రకటించాల్సిన అవసరం ఉంది. మన జిల్లాలో
ఇటువంటి సమాచారం ఏదైనా ఉన్నట్టయితే మీకు అది పోలీసు వారికి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేసేటటువంటి వారి వివరాలు గోప్యంగా సీక్రెట్గా ఉంచుతారు. అటువంటి సంఘటనలు మన జిల్లాలో డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ వికారాబాద్ జిల్లా పరిగి పోలీసులు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. పరిగి సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో గ్లోబల్ కళాశాల విద్యార్థులతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ వివేకానంద చౌరస్తా నుండి పరిగి మెయిన్ రోడ్డుపై ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. మెరుగైన ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం జరగాలంటే మాదక ద్రవ్యాల నిర్మూలన ఎంతో అవసరమని పరిగి సీఐ శ్రీనివాస్ అన్నారు. డ్రగ్స్ నిర్మూలన జరగాలంటే అది యువత వల్లే సాధ్యమవుతుందని, అందులో భాగంగానే విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈరోజు పరిగి డివిజన్ హెడ్ క్వార్టర్ అయినటువంటి పరిగిలో ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా మరియు డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి ఈ గ్లోబల్ కాలేజ్ స్టూడెంట్స్తో ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము అవేర్నెస్ తీసుకురావడము, ముఖ్యంగా డ్రగ్స్ వల్ల ఎటువంటి రిఫర్కేషన్స్, ఎటువంటి నష్టాలు వస్తున్నాయి అనేది చెప్పి వాటిని ఎలా నివారించాలి, వాటి ప్రివెన్షన్ చేయడం ఎలాగా అనేది అవగాహన చేయించడానికి గాను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన గ్లోబల్ కాలేజ్ యాజమాన్యానికి మరియు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ఎల్లారెడ్డిలో డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల అవగాహన ర్యాలీ నిర్వహించారు. యువత మత్తుకు బానిస కాకూడదనే ఉద్దేశంతో విద్యార్థులతో కలిసి పోలీసు అధికారులు ఈ ర్యాలీ నిర్వహించారు. మత్తు నుంచి యువతను మేల్కొల్పేందుకు తోడ్పడతామని పోలీసులు అధికారులు ప్రతిజ్ఞ చేశారు. గంజాయి, మద్యం, నాటుసారా వంటివి తీసుకోవడం ద్వారా ఆరోగ్యం పాడవుతుందని, వాటికి దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ర్యాలీలో మత్తు పదార్థాల అమ్మకం, వినియోగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈరోజు మాదక ద్రవ్యాల ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం. ఈ దినాన్ని పురస్కరించుకొని గంజాయి రహిత సమాజాన్ని నెలకొల్పాలని నిర్మల్ జిల్లా భైంసా టౌన్ సీఐ రాజారెడ్డి పిలుపునిచ్చారు. భైంసాలో సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో సీఐ పాల్గొని మాట్లాడారు. భైంసా డివిజన్ ఆఫీస్ నుండి బస్టాండ్ వరకు జరిగిన ర్యాలీలో పోలీసులు, పాఠశాలల విద్యార్థులు భారీ స్థాయిలో పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయిని రహితంగా చేసేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందన్నారు. పోలీసు యంత్రాంగం సైతం నో డ్రగ్స్, సేఫ్ లైఫ్ దిశగా చర్యలు చేపట్టిందన్నారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో భైంసా ఉండడంతో గంజాయి రవాణా జోరుగా జరుగుతోందని సీఏ రాజారెడ్డి అన్నారు. వాళ్ళు డ్రగ్ డే కాబట్టి డ్రగ్ అబ్యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోనే డ్రగ్ మాన్పించే ఉద్దేశంతో అవేర్నెస్ కల్పించడానికి పిల్లలతో ర్యాలీ తీయడం జరిగింది. అదేవిధంగా గడిచిన 3 నెలల్లో కూడా మన బైన్సా పట్టణ పోలీస్ స్టేషన్లో 3 కేసులు నమోదు చేసి దగ్గర 2.5 కిలోల గాంజాను సీజ్ చేసి 9 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా సర్వేలెన్స్ అనేది నడుస్తుంది. తెలంగాణలో మనకు కొత్తగా తెలంగాణ గవర్నమెంట్ నార్కోటిక్స్, డ్రగ్స్ కి సంబంధించి పోలీస్ స్టేషన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఈ డ్రగ్స్ అనేది ఒక వ్యక్తికి సంబంధించిన ప్రాబ్లం కాదు. ఆ వ్యక్తి నుంచి ఆ కుటుంబానికి, కుటుంబం నుంచి ఆ ఊరికి, ఊరు నుంచి దేశానికి మొత్తం వ్యవస్థనే నిర్వీర్యం చేసేటటువంటి ఈ డ్రగ్స్ కాబట్టి దీన్ని అందరూ కూడా ఒక బాధ్యతగా అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళందరికీ కూడా డీ అడిక్షన్ చేయించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి పాల బిల్లులు చెల్లించాలంటూ రోడ్డుపై పాలు పారబోసి రైతులు నిరసన తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతలలో తమకు గత 4 నెలలుగా పాల బిల్లులు చెల్లించడం లేదని పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పాలను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. పెండింగ్లో ఉన్న బిల్లులను పాడి రైతులకు ప్రభుత్వం వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ హన్మకొండ జిల్లాలో సిపిఐ ఆందోళన చేపట్టింది. జిల్లాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. సామాన్యుడు కనీసం కూరగాయలు కూడా కొనలేని పరిస్థితి ఏర్పడిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాక్ మార్కెట్, దళారుల వల్లే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని మానుకోవాలని, వెంటనే పెరిగిన ధరలు తగ్గించాలంటూ డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుకుంటా ఉన్నాయి. ముఖ్యంగా కూరగాయల ధరలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. 10 రోజులు 15 రోజుల కింద టమాటా ధరలు 20 రూపాయల కిలో ఉంటే ఈరోజు అది 100 రూపాయలు చేరుతున్నాయి. ఉల్లిగడ్డలు కూడా
అదేవిధంగా అనేకమైనటువంటి ఉప్పులు కానీ పప్పులు కానీ మంచి నూనె కానీ అల్లము వెల్లుల్లి ఇట్లాంటి నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజు కూడా ఆకాశాన్ని అంటుకుంటూ ఉన్నాయి. దళారులు ఈరోజు ఈ రాజ్యాన్ని ఏళ్తా ఉన్నారు. ఈ దళారులను బ్లాక్ మార్కెట్ దారులను ప్రభుత్వాలు నియంత్రించకుండా వాళ్లకు కొమ్ము కాస్తూ ఈరోజు ప్రజల నడ్డి విరిచేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మరి బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, జైళ్లకు పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశం లోపల మరి పెద్ద ఎత్తున భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆందోళనలు తప్పవని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక. జూలై 1న రవీంద్ర భారతిలో నిర్వహించే గోర్ బంజారా జాతీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని లంబాడీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ నాయక్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులతో పాటు గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటారని తెలిపారు. విజయవంతం చేద్దాం జూలై 1న గోర్ బంజారా సమ్మేళనాన్ని విజయవంతం చేద్దాం. మంది మాకంత వాటా అనే నినాదంతో 1977 జూలై 1న ఏర్పడిన లంబడాకుల పోరాట సమితి రేపు జూలై 1 చలో రవీంద్ర భారతి అనే ప్రోగ్రాము అక్కడ గోర్ భాషను గోర్ బోలీని 8th షెడ్యూల్ రాజ్యాంగంలో చేర్చాలనే నినాదంతో మేము జాతీయ సమ్మేళనం నిర్వహిస్తున్నాము. ఆ సమ్మేళనానికి తెలంగాణ ఉన్న ప్రజలందరూ, విద్యార్థులు, ఉద్యోగులు, మన జాతిని గర్వించదగ్గ ప్రోగ్రాం కాబట్టి మీరందరూ ఎక్కడున్నా వివిధ జిల్లాల నుంచి కావచ్చు, వివిధ వేరే రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులు వస్తున్నారు కాబట్టి మీరందరూ తరలివచ్చి ఆ జాతీయ సమ్మేళనానికి విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నారు. డ్రగ్స్ రహిత సమాజం సంక్షేమానికి సంకేతమని అన్నారు తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర. తిరుపతిలో అంతర్జాతీయ డ్రగ్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ దినోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానంతరం ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీని చేపట్టారు. మత్తు పదార్థాల వాడకం మృత్యువుకు దారితీస్తుందని తెలిపారు. ఇల్లిసిట్ డ్రగ్స్ అంటే మనకి అప్రూవ్ కాకుండా ఉన్న డ్రగ్స్ని అడిక్ట్ అయ్యి దానివల్ల కమ్యూనిటీలో జరిగే ప్రమాదం పైన మనకు సెన్సిటైజ్ చేయడానికి ఒక చర్యలు తీసుకోవడము. అలాగనే ఇల్లిసిట్ ట్రాఫికింగ్ అంటే మనకి ట్రాఫికింగ్ ఇష్యూస్ పైన కూడా కమ్యూనిటీలో ఒక సెన్సిటివిటీ రావాలని దానిపైన 2 ఆస్పెక్ట్లో కొనడం పైన కూడా ఈ డే అనేది మనము సెలబ్రేషన్ అనేది కాదు కానీ ఆచరణ చేయడం జరుగుతుంది. దీన్ని ముఖ్యంగా అవుట్కమ్ ఏంటంటే సెన్సిటైజేషన్. బేసికలీ కమ్యూనిటీస్కి ఈ ఇలిసిట్ డ్రగ్స్ అంటే మనం డ్రగ్స్ అనేది తయారు చేసేది సొసైటీలో మెయిన్లీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏదైనా రోగాలు వస్తే వాళ్ళని కంట్రోల్ చేయడానికి వాడతామో తప్ప దీన్ని ఒక ఏమంటారు ఒక పర్సనల్గా లేదంటే ఒక అడిక్షన్ కోసం వాడడం అనేది కరెక్ట్ కాదు అని దానిపైన ఒక సెన్సిటైజేషన్ అనేది సొసైటీలో ఉండాలి. అండ్ స్పెషలీ ఇవన్నీ కూడా కాలేజెస్లో, స్కూల్స్లో మనం ఎక్కడ అడిక్షన్ లేకుండా ఎవరైనా నిజంగా అడిక్ట్ అయిపోయినట్టు కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ మెడికల్ ఇంటర్వెన్షన్ చేస్తూ కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి బయట తీసుకురావడానికి అవకాశం ఉంది అనేది కూడా. డ్రగ్ రిలేటెడ్ ఇష్యూస్ సొసైటీలో కొంత ఎక్కువగా ఉన్నాయి. డ్రగ్స్ మనం రెస్పాన్సిబుల్గా కన్జ్యూమ్ చేయాలి. ఎక్కడైనా కానీ ఇలిసిట్ డ్రగ్ అబ్యూజ్ ఉందంటే అది దాని మీద మనం చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటన్నిటిలో కల్లా మనకు ప్రధానంగా గాంజా ప్రివిలెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉందనేది మనం అందరం వింటున్న విషయమే. సో దానికి సంబంధించి మనము ఈ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, దెన్ అవేర్నెస్ కావచ్చు, సో ఈ రెండు చేస్తూ కమ్యూనిటీ యొక్క సపోర్ట్ తోటి ఈ గాంజా యొక్క ప్రివిలెన్స్ మన సొసైటీలో తగ్గించే విధంగా మనం అందరం కూడా కృషి చేయాల్సి ఉంటుంది. దాంట్లో పోలీసు శాఖ తరపు నుంచి మేము 24 hours దీని మీద కష్టపడి చేస్తూనే ఉన్నాము, ఇంకా చేస్తూనే ఉంటాము కూడా. అయితే ఇందాక మన జేసీ గారు చెప్పినట్టు పబ్లిక్ నుంచి కూడా ఆ సపోర్టు, ఇన్స్టిట్యూషన్స్ నుంచి సపోర్టు, దెన్ కమ్యూనిటీస్ నుంచి సపోర్ట్ ఉన్నప్పుడే మనం దీన్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. తిరుపతి టాస్క్ ఫోర్స్ కార్యాలయాన్ని ఇన్ఛార్జ్ హర్షవర్ధన్ రాజు సందర్శించారు. ఇటీవలే ఆయన తిరుపతి టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతున్న విధానాన్ని అధికారులను హర్షవర్ధన్ రాజు అడిగి తెలుసుకున్నారు. టాస్క్ ఫోర్సులో అటవీ అధికారుల పనితీరుపై ఆరా తీశారు. టాస్క్ ఫోర్స్ బృందాలు ఆపరేషన్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఇన్ఛార్జ్ హర్షవర్ధన్ రాజు చెప్పారు. ఎర్రచందనం స్మగ్లింగ్ జరగకుండా స్మగ్లర్లను నిరోధించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫీల్డ్ ఆపరేషన్లలో అటవీ శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అడవుల్లో కూంబింగ్ సమాచార వ్యవస్థ గురించి ఎస్పీ శ్రీనివాస్ ఆయనకు వివరించారు.
ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.